కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో ఉంటే, అదే విరిగిన హృదయంతో ఆయనతో ఉంటే ఎవరు చేయలేని అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు నీతో చేయిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతగా దేవుడు మనతో ఉంటాడు, అంతగా మనల్ని దీవిస్తాడు. ఆమేన్. ఎందుకంటే మనం విరిగిపోయిన హృదయంతో అతన్ని ఆశిస్తున్నాం. ఆమేన్. పూర్ణ మనసుతో నేను ప్రార్థన చేస్తాను, ప్రభా వాళ్ళని దీవించండి, ఆమేన్. వాళ్ళని ఆశీర్వదించండి, ఆమేన్. నా దగ్గరికి పంపించారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను కొన్ని ప్రార్థనలు ఎలా చేస్తాను తెలుసా? నేను కొందరికి ఎలా ప్రార్థన చేస్తానంటే, అక్కడ ఉన్న నేను బావిలో ఉన్నాను, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొందరి కోసం ఎలా ప్రార్థన చేస్తానంటే, ప్రభువా వారి యొక్క జీవితము నాకిచ్చి, నా జీవితం వాళ్ళకిచ్చి. ఆమేన్. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సో మనము విరిగిన హృదయంతో ఎప్పుడైతే వస్తామో ఆధ్యాత్మికంగా దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆధ్యాత్మికంగా మనం దేవుళ్ళు ఎదుగుతాం. 2 కొరింథీయులకు రాసిన లెక్క ఇక్కడ ఉంది చూడండి. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనతలో నా శక్తి సంపూర్ణమగును. నీ బలహీనతలోనే దేవుని యొక్క శక్తి సంపూర్ణమైతది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో చూడండి, గతాన్ని దేవుడు ఎప్పుడు పట్టించుకోడు. పట్టించుకుంటాడా? పట్టించుకోడు. ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి, పట్టించుకోడని ఇలా ఎక్కడైనా బైబిల్ నుంచి. పేతురు 3 సార్లు నాకు తెలియదు అన్నాడు. అవునాగా? అవును. పట్టించుకున్నాడా? ఈరోజు మీ పాపాలన్నిటిని పట్టించుకోవడం మానేసి ఆమేన్. ఈ రోజు నుంచి మిమ్మల్ని దీవెనగా మారుస్తున్నాడు. ఇక నీ మర్చిపోయాడు. హల్లెలూయా. సో ఏ పేతురు అయితే భయము ఆందోళనతో నిండి ఉండెను, రోమా పరిపాలకులు నన్ను కొడతారు, చంపేస్తారు, నేను వాళ్ళ ముందు నిలబడలేను అనుకున్నాడు, అదే పేతురు అందరి ముందు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే దేవుడు మన పాపాలను అంటే మన్నించడమే కాక మర్చిపోయాడో, నూతనమైన ఆధ్యాత్మిక శక్తి మనలో వస్తుంది. సో లూక్ చాప్టర్ 4:18 సేస్, హీ హాస్ సెంట్ మీ టు హీల్ ద బ్రోకెన్ హార్టెడ్. విరిగిన హృదయములను స్వచ్ఛపరచుటకై ఆయన నన్ను పంపెను. చూడండి, మీ విరిగినతనము అంటే యువర్ బ్రోకన్నెస్ ఈజ్ నాట్ ఎ రిజెక్షన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడైతే మీ జీవితంలో రిజెక్షన్, తిరస్కరించడం వచ్చిందో, ఎప్పుడైతే మీ జీవితంలో తిరస్కరించడం వచ్చిందో, హల్లెలూయా, హల్లెలూయా, పనికిరాదు అన్న మాట వచ్చిందో, అదేమవుతుందంటే ఆధ్యాత్మికంగా మీకు ఒక ఇన్విటేషన్ వచ్చినట్టే. ఆమేన్. ఇన్విటేషన్ వచ్చినట్టే. ఇప్పుడు చూడండి, చాలామంది మనల్ని తిరస్కరిస్తారు, పనికిరాదు, చాలామంది అవమానిస్తారు, చాలామంది నిందిస్తారు, చాలామంది మిమ్మల్ని మీ సిగ్గు తీసేస్తారు, మీ శరం తీసేస్తారు అనుకోండి. అవునా కాదా? చాలామంది విలువ లేకుండా అసలు ఇతనికి అవసరమా అలాగనుకుంటారు. సో ఎక్కడెక్కడ మీరు తిరస్కరించబడ్డారో, ఎక్కడెక్కడ మిమ్మల్ని బలహీనంగా చూశారో, ఎక్కడ నువ్వు పనికి రావన్నారో, ఎక్కడైతే నీ ఉద్యోగంలో ఫెయిల్ అయిపోయావో, ఎక్కడైతే నీ ఉద్యోగంలో నువ్వు పనికిరావన్నారో, నీ కుటుంబంలో నువ్వు పనికిరావన్నారో, సేవలో నువ్వు పనికిరావన్నారో, ఎక్కడెక్కడ నువ్వు పనికిరావని తిరస్కరించారో, ఆ రోజు నువ్వు అనుకోవాలి, తిరస్కరించబడిన రాయి మూలరాయిగా మారబోతుంది. తిరస్కరించి నీ భర్త తిరస్కరించవచ్చు, నీ భార్య తిరస్కరించవచ్చు, నీ ఉద్యోగం తిరస్కరించవచ్చు, నీ బిజినెస్ లో నేను తిరస్కరించవచ్చు, నేను అన్ఫిట్ అని చెప్పొచ్చు అనేకులు. Many might have been rejected, but remember that is the door to become the cornerstone. ఆమేన్. అందుకే రాని రాయి మూలరాయిగా మారుతుందని దేవుడు ఇచ్చిన మాట నిరాశ చెందకు. ఈరోజు నేను తిరస్కరించబడ్డాను, నన్ను బ్రదర్ తిరస్కరించాడు, నా సంఘం తిరస్కరించిందని బాధపడకు, వేదన పడకు. దేవుడు నిన్ను మూలరాయిగా మార్చబోతున్నాడు. ఆ బలముతో లేచి నిలబడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చినాడు 22లో, the stone the builder rejected has become the cornerstone. So today wherever you are rejected, నీ జీవితంలో అనారోగ్యం వల్ల రిజెక్ట్ చేశారా, నీ ఉద్యోగం బాగా చేయడం లేదు రిజెక్ట్ చేశారా, నీకు ఇంగ్లీష్ రాదని రిజెక్ట్ చేశారా, నీ తెలుగు రాదని రిజెక్ట్ చేశారా, నువ్వు బాగా పాడవని రిజెక్ట్ చేశారా, బాగా వండవని రిజెక్ట్ చేశారా, నువ్వు అందంగా లేవు నల్లగా ఉన్నావని రిజెక్ట్ చేశారా, నో ప్రాబ్లం. నీకోసం మూలరాయి వస్తుంది, నీకోసం మూలరాయి ఎదురు చూస్తుంది, దేవుడు లేవనెత్తే సమయం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే నిన్ను తిరస్కరిస్తారో, ఎప్పుడైతే నీది కాదంటారో, ఆ రోజే నీవు అనుకోవాలి,
నేను ఒక మునరాయిగా మారబోతున్నాను. ఆమేన్. నేను ఒక మునరాయిగా మారబోతున్నాను. ఆమేన్. ప్రభు యేసు నామంలో మారబోతున్నాను. ఆమేన్. నా జీవితంలో వెలుగు వచ్చింది. ఆమేన్. ఇక నేను ప్రకాశించబోతాను. ఆమేన్. యేసు నామంలో ప్రకాశిస్తాను. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండ ఎక్కితేనే పాదాల మీద అంటే కాళ్ళలో ఎంత బలం ఉందని తెలుస్తుంది. ఏమెక్కితే కొండలెక్కితే ఏమెక్కితే కొండలు కొండ ఎక్కకపోతే నీ కాళ్ళలో ఎంత బలం ఉంది నీకు తెలుస్తుందా? తెలియదు. ఎక్కకపోతేనే అమ్మా నేను ఎక్కలేనక్క అంటాం. అంటే నీకు గంతనే బలం ఉంది, నీ కాళ్ళలో అంతేగా. కొన్ని విరిగిన జీవితం జీవిస్తేనే మన జీవితంలో మనకు ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉందని తెలిసి వస్తుంది. ఆమేన్. లేకపోతే తెలియదు. ఆధ్యాత్మికంగా నీలో ఎంత శక్తి ఉంది, ప్రార్థన శక్తి ఎంత ఉంది, నువ్వు చేస్తున్న ప్రార్థనలో ఎంత బలం ఉంది, ఎంత దేవుని యొక్క అభిషేకం ఉంది, ఎంత దేవుని యొక్క కృప నీ మీద ఉంది తెలుస్తుంది. ఎప్పుడు తెలుసా? విరిగిన హృదయము ఎప్పుడైతే కలిగి ఉంటామో. మనసిరిగిన దేవుడు నీతో ఉన్నాడు, నీ కళ్ళలో నీ కన్నీరు తేరి చూస్తాడు, నీ గుండెలో నీ వేదన తెలుసుకున్నాడు, నీవే యేసుకి కావాలని చేతులు చాపాడు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, మనసిరిగిన దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతి ఒక్క వ్యక్తి విరిగిన హృదయంలో జీవితం ఎప్పుడైతే అనుభవిస్తాడో ఆయనకు తెలిసొస్తుంది, ఆమేన్. నా శక్తి వలన కాదు, నా బలం వలన కాదు, నీ ఆత్మ కార్యం వలననే బయటికి వెళ్ళి. ఆమేన్. అప్పుడే తెలుసుకోగలుగుతాం ప్రార్థన శక్తి, స్తుతి ఆరాధన శక్తి, వాక్య ప్రచారం యొక్క శక్తి, విజ్ఞాపన ప్రార్థన శక్తి. అప్పుడే తెలుసుకుంటాం. ఆమేన్. ఇది తెలుసుకోవడానికే కొన్నిసార్లు నిన్ను బలపరచడానికి కొండలెక్కిస్తాడు దేవుడు, కోనలెక్కిస్తాడు, విరిగిన హృదయాన్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. లేకపోతే రాదు మనకు టెక్ ఉంటుంది. ఏముంటుంది? ఇది ఇక్కడికి వస్తుందంట. నేను చెప్పలే, బైబిలే చెప్తుంది. కళ్ళు నా ప్రజలకు ఏం వచ్చిందంట? కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో broken people become powerful testimony to God. Powerful testimony. విరిగిన హృదయం కలిగిన వారు, హల్లెలూయా, విరిగిన వారు శక్తివంతమైన సాక్షులుగా మారతారు. శక్తిమంతులైన శక్తులుగా. మామూలుగా ఇప్పుడు కొంతమంది సాక్ష్యం వచ్చి చెప్తారు కదా, వాళ్ళు నిరంతరము సాక్షిగా జీవించలేరు. వాళ్ళేదో బాగైంది పోయింది వచ్చింది అనుకుంటారు. కానీ విరిగి నలిగిన జీవితం జీవించి తర్వాత దేవుడి చేత దీవించబడతారు. చూడండి, వాళ్ళు చాలా బలంగా నిలబడతారు. దేవుడి కోసం రేయింపగులు నిలబడిపోతారు. హల్లెలూయా. ఇల్లు కట్టుకున్నా, వాకిలు కట్టుకున్నా, పిల్లలు పుట్టిన వాళ్ళ సాక్ష్యం కాదు, అదంతా ఎదుగుదల. ఉద్యోగం వచ్చింది, పిల్లలు దొరికిండ్రు, భర్త వచ్చింది, ఇల్లు కట్టుకున్న, సంతోష కార్యములన్నీ, పెళ్లి జరిగింది, ఇవన్నీ ఎదుగుదల. హల్లెలూయా. ఇవన్నీ ఎదుగుదల. వీళ్ళు సాక్ష్యం చెప్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. కానీ జీవితంలో దెబ్బతింటారు. చూడండి, మరియ మగ్దలినలాగా. అలాంటి సాక్ష్యం ఎప్పుడు ఉంటుంది. ఆయన సన్నిధిలో ఉంటుంది. అది నిలబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో డేవిడ్ వాజ్ ఎ ఫెయిలియర్. దావీదు రాజు. అవునా కదా? ఎక్కడ చూస్తే ప్రమాదం, ఎక్కడ చూస్తే అతనికి వేదన, ఎక్కడ చూస్తే అతనికి బాధ. కానీ ఫ్రమ్ ఫెయిలియర్, ఓటమి జీవితం నుంచి ఒక గొప్ప స్తుతి ఆరాధన వీరుడయ్యాడు అతను. లోకరీతిగా రాజు అయ్యాడు. తర్వాత సంగతి ఎక్కడ ఫెయిలియర్ అయ్యాడు? తన కుటుంబంలో. మీకు తెలియదు డేవిడ్ సంగతి. ఎక్కడ తెలుసు అంటే, గొర్రెల కాపరి నుంచి చాలామందికి ఈ స్టోరీ తెలుసు. దావీదు రాజు గురించి చాలామందికి ఈ స్టోరీ ఎక్కడ తెలుసు అంటే, దావీదు ఏమంటే గొర్రెల కాపరి, సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. అక్కడి నుంచి తెలుసు. దానికంటే ముందు ఒక సౌతికి పుట్టాడు.
వాళ్ళ అమ్మ ఎవరినో ఉంచుకుంటే పుట్టాడు. వీడు నా తమ్ముడుగాడు, వీడు నా కొడుకుగాడు అన్న జీవితం జీవిస్తున్నాడు దావీదురాజు. ఒరే సౌతికి పుట్టినవాడ రారా, ఒరే దరిద్రుడా రారా, ఒరే శాపమా రారా అని దావీదుని పిలిచేవాడు. ఎవరు? సొంత అన్నలు. సొంత తండ్రికి తెలియదు నాకే పుట్టాడు నా కొడుకని. సొంత తండ్రికి తెలియదు, కానీ తండ్రికే పుట్టిండు ఆయన. అమ్మకే తెలుసు. పని మనిషిని చేసుకుంటాడు దావీదురాజు తండ్రి. ఆయన కులమోళ్ళని పని మనిషిని చేసుకుంటారు. ఎవరు పని మనిషిని? దావీదురాజు అమ్మ పని మనిషినే చేసుకుంటాడు. అయితే ఈమె ఎంత మంచిదంటే, అమ్మ నీ భర్త నిన్ను మోసం చేయొద్దు, నేను నిన్ను మోసం చేయను. ఆ రోజు శోభనం రాత్రి నేను కాదమ్మా వెళ్ళేది, చీకట్లో నువ్వే వెళ్ళు నా రూపం వేసుకొనని. అప్పుడు దావీదురాజుల తల్లి మళ్ళీ వెళ్ళి వాళ్ళ డాడీతోటే సావాసం చేసుకుంటుంది. వాళ్ళిద్దరు భార్య భర్తనే కలుస్తారు. అందరు లోకమంతా ఏమనుకుంటుందంటే ఆమె ఇంకొక ఆమెకు పుట్టిండి ఈయన అనుకుంటుంది. ఇంకొక ఆమెతో దావీదురాజు కలిసిండు దావీదురాజు డాడీ కలిసిండు అనుకుంటారు. కానీ మమ్మీతోనే సొంత భర్తనే కలిసిండు. అప్పుడే దావీదు పుట్టిండు, కానీ తండ్రికి తెలియదు. శాపమని పిలుస్తున్నారు. ఉంచుకున్న వాడికి పుట్టిందంటారు. సొంత అన్నదమ్ములు ఎవరికో పుట్టినవురా నువ్వు, దూరం ఉండు. అందుకే అతనికి గొర్రెల కాపరి దూరం పెట్టారు షేన్లు. అతన్ని సామెల్ ప్రవక్త వచ్చి అభిషేకిస్తే ఆ కొడుకు అని చెప్పడానికి కూడా తండ్రికి నోడొస్తలేదు. నోరు ఆయన ఈ గాయము, ఈ మనసులో విరిగిన వేదన, ఆ బాధతోటే ఎప్పుడు సితారా పట్టుకొని దేవుణ్ణి స్తుతించేవాడు. హల్లెలూయా. సో ఈ విరిగిన హృదయం ఏం చేసింది? గొప్ప వర్షిపర్ చేసింది, గొప్ప స్తుతి ఆరాధన వీరుని చేసింది, గొప్ప స్తుతి ఆరాధన వీరుని చేసింది. ఆ గొప్ప స్తుతి ఆరాధన ఆయన ఏం చేసింది? ఒక గొప్ప రాజుగా మార్చేసింది. ఒక రాజ్యము, ఇజ్రాయెల్ రాజు, ఇజ్రాయెల్కే రాజు, దావీదు రాజు వంశం నుంచి వచ్చే రారాజుకి తాతగా మార్చింది. ఆ విరిగిన హృదయము మంచి హృదయం కాదు, అంత పెద్ద ఆశీర్వాదం తీసుకొచ్చింది. బాధపడకండి. ఈరోజు నేను విరిగిన ఉన్నా, బలహీనమైన జీవితం జీవిస్తున్నా, ఏం బాధపడకు. అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో అది ఆలోచించు. ఎందుకంటే ఆయన గొప్ప ప్రణాళిక ఉంటుంది. ప్రతి ఒక్క కష్టం వెనకట్ల, ప్రతి ఒక్క వేదన వెనకట్ల, ప్రతి ఒక్క కన్నీటి బొట్టు వెనకట్ల, ప్రతి ఒక్క ఎక్కడైతే నువ్వు కష్టంలో ఉన్నావు ఆయన సన్నిధిలో ఉంటూ కూడా నిన్ను ఎప్పుడు లేవనెత్తుతాడో ఎవ్వరు గుర్తుపట్టలేరు, ఎవ్వరు పట్టుకోలేరు, నిన్ను ఎవ్వరు తాకజాలరు. నిన్ను అంత ఎత్తు. నిన్ను పట్టుకుందామని వస్తే నువ్వు ఎక్కడో ఉంటావు. వాళ్ళు అక్కడ దాకా వచ్చే వరకు మళ్ళీ నువ్వు ఎక్కడో ఉంటావు. నీ గురించి వాళ్ళు అంచనా వేయలేరు. నిన్ను చూడాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది. అదండి విరిగిన హృదయం ఒక గొప్పతనం. హల్లెలూయా.